ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. గత పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మన కాచి కాపాడి సజీవుల లెక్కలో లెక్కించిన దేవుని నామము మహిమపరచబడునుగాక. మీ అందరికీ ప్రభు నామమున శుభాభివందనములు. మన వాక్య ధ్యానమునకు ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మికిలి కనికరము కలిగిన మా గొప్ప దేవా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదమునకు వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. తల్లి గర్భమునందు మమ్మను ఏర్పరిచిన ఆ క్షణం నుండి క్షణం వరకు నీ కృపలో మమ్మను భద్రపరిచి కాచి కాపాడి అడుగకయే మా ప్రతి అవసరతను తీర్చి నాయనా మీ బిడ్డలుగా మమ్మను చేసుకుని అబ్బా తండ్రిని పిలిచి యోగ్యతను మాకిచ్చినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. నాయన నీ నామమును బట్టి మేము తండ్రి లోకములో ప్రభా నీకు సాక్షులుగా జీవించు భాగ్యమును దయచేసినందుకై నీకు స్తోత్రములు. మేమేమై ఉన్నామో అది నీ ఉచిత కృప మాత్రమే ప్రభు. నిన్ను బట్టి మేము ఉనికి కలిగి ఉన్నాము నాయన. కనుక నీ నామమునకు వేలాది వేల కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క ఉదయకాలమున ప్రభువా, నీవు మాతో మాట్లాడినట్లయితే మేము బ్రతికెదము ప్రభు. నీ మాట జుంటి తేనె ధారల కంటే మధురమైనది గనక మధురమైన నీ స్వరం వినుటకు మేము మీ పాదాల చెంత చేరి ఉన్నాము. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరి హృదయమును మీరు తాకుమని వేడుకుంటున్నాం రక్షక. నీ పాదమునకు స్తోత్రములు. దీనదాసురాలను నన్ను నీ సిలువ చాటులో మరుగుపరచి నీ నామమును ఘనపరుచుకోమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామమునకు స్తోత్రం. మనము ఆధ్యాత్మిక అధికార సముపార్జనను గురించి మనం చూసుకుంటున్నాం. గత వారము పిరికివారుగా యేసు ప్రభుతో సహవాసం చేసి కూడా ఆయన అప్పగింపబడిన నాడు చెదిరిపోయి వెనుకకు మరలిన వారు దేవుని చేత సమకూర్చబడి పరిశుద్ధాత్మను వరమును పొంది వారు దేవునిలో ఏ విధంగా ముందుకు సాగుతున్నారు అన్నది మనం ధ్యానించాం. పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహించిన బలమును బట్టి వారు ఆ విధముగా దేవునిలో వాడబడ్డారని, ధైర్యంగా నిలబడ్డారని చూచాం. పరిశుద్ధాత్మలో ఆయన మనల్ని ముద్రించి ఈ లోక అధిపతిపై అధికారమును అనుగ్రహించి ఉన్నాడని మనం చూసాం. అధికారం అనుగ్రహింపబడి ఉంది. ఈ అధికారాన్ని మనము కాపాడుకొనవలసిన అవసరం ఉంది. అధికారమును బట్టి మనకు అయితే హక్కులు మనకు వస్తున్నాయో అదేవిధంగా అధికారాన్ని మనము దుర్వినియోగం చేసుకొనకుండా కాపాడుకొనవలసిన అవసరం ఉంది. ఎందుకనగా అధికార దుర్వినియోగం చేసినట్లయితే ఆ అధికారం మన నుండి తొలగింపబడుతుంది కనుక మనము అధికారాన్ని సద్వినియోగం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దినము దాని గురించి మనం ధ్యానిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుండి కొన్ని వచనాలు మనం చూసుకుందాం. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవికను దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవై ఉన్నావు. మనం ఇక్కడ చూసినప్పుడు బాలురై ఉన్నప్పుడు వారసులు కాలేరు అన్నది ఇక్కడ స్పష్టంగా మనకు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి చెప్పబడి ఉంది. బాలుడు సంరక్షకునికి లోబడి ఉండవలసిన వాడే. అయితే
సంరక్షకునికి లోబడి ఉన్న కాలం అయిపోయింది. ఆ కాలమున సంరక్షకునికి మనము లోబడి, ధర్మశాస్త్రమునకు లోబడి ముట్టవద్దు, చేయవద్దు అన్నవి చేసినప్పుడు మనము దాని నుండి విమోచన పొందలేకపోయాం, స్వాతంత్రం పొందలేకపోయాం, అధికారమును పొందలేకపోయాం. అందుకనే కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. ఏమని చెప్పబడింది 4వ వచనం, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి స్వీకృత పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. మన స్వీకృత పుత్రులము అంటే దత్తపుత్రులము కావాలని, మనల్ని పుత్రులుగా చేసుకోవడానికి. ఎప్పుడైతే మనము బాలురమై ఉన్నామో మనము అధికారము కలిగిన పుత్రులము కాలేం, వారసులము కాలేం. ఎందుకనంటే మన బుద్ధి పెరగలేదు కనుక, మనం ఇంకా మూలపాఠములకే లోబడి ఉన్నాము కనుక మనము వారసులము కానేకపోయాం. దీని నుండి మనం విడిపించి మనల్ని వారసులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకమునకు వచ్చి ధర్మశాస్త్రమునకు లోబడిన మనల్ని ధర్మశాస్త్రము నుంచి విడిపించుతున్నాడు. ఇక మనము ధర్మశాస్త్రమునకు లోబడిన వారము కాము, ఆయన కుమారుని ఆత్మ మనకిచ్చాడు గనక మనం కుమారులమై ఉన్నాం, దత్తపుత్రులమై ఉన్నాం. అప్పుడు ఆత్మ కలిగిన వారము కాము. మనము మనుష్యాత్మ కలిగిన వారమై మనుష్యుల మూలపాఠములకు లోబడిన వారమై ఉన్నాం. ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదని. అలా ధర్మశాస్త్రం చెప్పినట్టుగా చేయవలనని ప్రయత్నిస్తూ చేయలేక ఓడిపోతూ మనం పడిపోతూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా చాలామంది తిరిగి ధర్మశాస్త్ర కాలమునకు వెళ్ళిపోతున్నారు. మనం చూసినట్లయితే దేవుని గ్రంథములో మొదటే చూసుకున్నాం. మనం మొదటిది ఆదాము మొదలుకొని మోషే వరకు, మోషేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చు పర్యంతం ఉన్న కాలము మనస్సాక్షి కాలమని, ఆ కాలమున దేవుడు స్వరము ద్వారా, సూచనల ద్వారా, హెచ్చరికల ద్వారా, దూతల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆ తరువాత మోషేకు ధర్మశాస్త్రమునిచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారం యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఈ 2 కాలంలో కూడా మనుష్యుడు మనస్సాక్షి వలన అయితేనేమి, ధర్మశాస్త్రం వలన అయితేనేమి నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడు. కాబట్టే ఆయన తన కుమారుని లోకానికి పంపవలసి వచ్చింది. కనుక ఇప్పుడు ఇది కృపాకాలము, ఇది పరిశుద్ధాత్మ కాలము. ఆయన శిష్యులు, అపోస్తలులు యేసు ప్రభువారితో పాటు నడిచినప్పటికీ వారు ధర్మశాస్త్రములకు లోబడిన వారై ఉన్నంత కాలము వారేమీ చేయలేకపోయారు. యేసు ప్రభు దేవుని కుమారుడని వారు ఎరిగి కూడా, ఆయన సజీవుడైన దేవుని కుమారుడని ఎరిగి కూడా ఆయనను వెంబడించలేక చెదరిపోయారు, భయపడిపోయారు. ఈ విషయం ప్రభువారికి ముందే తెలుసు. ఎందుకంటే భవిష్యత్ జ్ఞానము కలిగిన దేవుడు మన ప్రభు కనుక ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రిని వేడుకొని, ఇదిగో నేను వీరిని ఈ లోకములో వదిలిపెట్టి వస్తే లోకములో ఉన్నవాడు వీరికంటే బలవంతుడు కనుక వీరు ఓడిపోతారు, లోకం నుండి వీరిని తీసుకొని మనట్లేదు, కానీ వీరు లోకములో ఉండి నీవును నేను ఏకమై ఉండులాగున వీరు మనతో ఏకమవునట్లు ఆ మహిమను పరిశుద్ధాత్మను అనుగ్రహించుమని ప్రార్థించి వేడుకొన్న పరిశుద్ధాత్ముడు ఆయనను పొందవలనని ఆజ్ఞాపించిన ప్రకారం వారు కనిపెట్టి పరిశుద్ధాత్మను పొంది, వారు దేవుడు వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మని కృపచేత ఆయన వారికి వాక్శక్తి ఇచ్చిన కొద్దీ వారు భాషలతో మాట్లాడేది. ఆ దినముననే సంఘము పుట్టింది. పెంతెకోస్తు దినముననే కృపాకాలములో ఈ కృపా సంఘము పరిశుద్ధాత్ముని వలన ఈ లోకంలో పుట్టింది. చాలామంది పెంతెకోస్తు సంఘము అని కొంత చులకనగా మాట్లాడుతూ, కానీ సంఘం పుట్టింది పెంతెకోస్తు దినాన్ని. అదే సంఘమైనా కానిగాక, కానీ కృపా సంఘం అంటే యేసుక్రీస్తు యొక్క
మరణ పునరుత్థానముల యందు పుట్టిన సంఘము పెంతికోస్తు దినమునే పుట్టింది. ఆ సంఘము ఈ లోకమును తలక్రిందులు చేసింది. ఎలాగంటే పరిశుద్ధాత్ముడు ఈ లోకములో ఉన్న వాని మీద అధికారమును వారికి ఇచ్చాడు గనక పరిశుద్ధాత్మలో అధికారమును పొంది వారు ఈ లోకమును తలక్రిందులు చేయగలిగిన వారై నిలబడినారు. అయితే ఈ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహింపబడి మనం పరలోకమునకు వాసికను 7వ వచనం గలతీయులకు రాసిన పత్రిక 4:7 కాబట్టి నీవికను దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. నువ్వు కుమారుడవే, దాసుడవు కాదిక. నువ్వు కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవై ఉన్నావు. దేవుని వలన మనము పరలోకమునకు వారసులమన్న అధికారమును పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ అధికారమును మనము కాపాడుకొనవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఈ అధికారమును మనము పొందిన అధికారమును కాపాడుకుంటూ ఈ అధికారము వలన మనము ఏమేమి చేయగలమో ఈ లోకములో దాన్ని చేయడానికి మనం పూనుకొలవలసిన అవసరం ఉంది. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనమున కొన్ని వచనాలు మనం చూసుకుందాం. నేను చెప్పినదేనుక ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మనం కలిగి ఉన్నామో ఇప్పుడు పరిశుద్ధాత్మని వలన ఆయన ద్వారా పరిశుద్ధాత్మని అనుసరించి నడుచుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకోవాలి అంటే శరీరేచ్ఛలను నెరవేర్చకుండా ఉండడానికి. మనము పరిశుద్ధాత్మను కలిగిన వారమైతే పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా ఆయన నడిపించినట్టుగా మనం నడుచుకోవలసిన అవసరం ఉంది. మనము యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ప్రభు వారు ఏమని చెప్పారంటే, సత్యస్వరూపైన ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఆయనను అనుసరించి నడవలసిన అవసరం ఉంది. కానీ చాలామంది పరిశుద్ధాత్మను కలిగినామని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మను అనుసరించడానికి బదులు పరిశుద్ధాత్మ వారిని అనుసరించాలని వారు అనుకుంటున్నారు. ఇది చాలా శోచనీయాంశం. పరిశుద్ధాత్మ వారు చెప్పినట్టుగా నడవాలని, వారు చెప్పిన విషయాలనే ధృవీకరించాలని ప్రయత్నిస్తున్నారు. పరిశుద్ధాత్మ అనగా చాలామందికి అదేదో ఒక శక్తిలాగా, అదేదో ఒక వారి చేతిలో, వారి జోబులో, లేకుంటే వారి ఆధీనములో ఉంటున్న ఒక శక్తిలాగా భావిస్తున్నారు. కాదండి, త్రియేక దేవుడు, ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు. ఆయన చెప్పినట్టు మనం వినాలి. పరిశుద్ధాత్మని స్వాధీనములో మనం ఉండాలి. అంతేకాని పరిశుద్ధాత్మను మనము నడిపించకూడదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు చెప్పినట్టు మనం నడుస్తున్నామో అప్పుడు మనం శరీరేచ్ఛలను నెరవేర్చము. అంటే పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలంటే, పరిశుద్ధాత్ముడు ఇస్తున్న అధికారమును మనం కలిగి ఉండాలంటే ఇది మొదటి పాయింట్. శరీరేచ్ఛలను నెరవేర్చువారముగా ఉండకూడదు. శరీరేచ్ఛలను నెరవేర్చువారముగా ఉండకూడదనుకున్నప్పుడు పరిశుద్ధాత్మకు లోబడి మనము నడవలసిన అవసరం ఉంది. ఎందుకనగా క్రిందకు చదివితే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. శరీరం ఆత్మకు విరోధముగా అపేక్షిస్తుంది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా. పరిశుద్ధాత్ముడు శరీరానుసారం, ఎందుకంటే ఈ శరీరం మట్టి నుండి తీయబడింది, భూసంబంధమైనది కనుక ఇది భూసంబంధమైన దాని యందు ఆనందిస్తుంది, భూసంబంధమైనది కోరుకుంటుంది, భూసంబంధమైన నెరవేర్చాలనుకుంటుంది, పరసంబంధమైన దాని యందు మనసు ఉంచదు. అందుకనే ఆత్మకు విరోధముగా శరీరం విరోధముగా ఆత్మ అపేక్షిస్తుంది. అదే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఆఖరి వచనములో అపోస్తలుడైన పౌలు చెప్పింది, చేయవలనన్న మంచిని చేయలేక చేయకూడని దాన్ని చేస్తున్నాను.
దాన్ని నా యందున్న ధర్మశాస్త్రమునందు ఆత్మలో ఆనందిస్తున్నాను, కానీ నా శరీరమునందు ఒక పాప నియమము ఆ వాక్యమును, ఆ ధర్మశాస్త్రమును చెరపట్టి లోపరుచుకుంటుంది. అయ్యో, ఇట్టి దౌర్భాగ్యపు స్థితి నుండి నన్ను ఎవడు విడిపింపగలడు? ఈ మొర వినిన దేవుడే పరిశుద్ధాత్మను మనకు ఇచ్చాడు. ఇట్టి దౌర్భాగ్యపు స్థితి నుండి మనం విడిపించగలిగిన పరిశుద్ధాత్ముడు ఆయనను మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు ఆ యొక్క శరీరేచ్ఛలపైన, ఈ లోకనాథుని పైన అధికారమును ఇస్తుండగా ఆయన మాటకు లోబడి మనము నడవాలి. రోమేలకు రాసిన పత్రిక 8:13 కూడా ఏమంటున్నాడు? శరీరానుసారముగా నీవు జీవిస్తే చావవలసిన వాడవు గనుక ఆత్మచేత శారీరక క్రియలను చంపు. కనుక మనం శరీరేత్తను నెరవేర్చడం కోసం ఆత్మను తిరస్కరించకూడదు. ఆత్మానుసారం నడవకుండగా మనము శరీరేత్తలను నెరవేర్చినట్లయితే అది మనము పరిశుద్ధాత్ముడితో అధికారమును పోగొట్టుకునే అవకాశం ఉంది. కనుక ఈ రెండు ఒకదానికో వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉంటున్నాయి గనుక మనము మీరేమి చేయాలని ఇష్టించుతున్నారు అని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. ఎందుకంటే మనం ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడితే ధర్మశాస్త్రములకు లోబడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది ధర్మశాస్త్రములకు లోబడుతున్నారు. మనం కృపాకాలంలో ఉన్నాం, ధర్మశాస్త్ర కాలంలో లేము. ధర్మశాస్త్రమును మన కొరకు ఆయన నెరవేర్చి అందులోని మనల్ని విడిపించాడు. ఆ ధర్మశాస్త్రమన్న ఆ యొక్క ఆజ్ఞలను ఆయన సిలువలో మేకులతో కొట్టివేశాడు. అయినప్పటికీ మనం ఇంకా ధర్మశాస్త్ర కాలంలో జరిగిన విషయములతో మనల్ని పోల్చుకుంటూ మనం ఆ విధంగా మన స్వక్రియ చేత, మన ప్రయత్నముల చేత మనము నీతిమంతులుగా ఉండడానికి మన సొంత నీతిమంతత్వాన్ని వెతుక్కుంటున్నాం. మన నీతి మురికి గుడ్డ వంటిది, మన నీతి వ్యర్థమైనది. మనము నీతిమంతులుగా మన ప్రయత్నం ద్వారా మనం చేయలేం. చాలామంది అంటారు, శోధనలు జయించాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు వాక్యం చదువుకో. నువ్వు వాక్యం చదివినా ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మని యొక్క సహాయము లేకుండా నువ్వు శరీరేచ్ఛలను ఎదిరించలేవు. దాన్ని నువ్వు దునుమాడాలంటే పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మనికి లోబడి పరిశుద్ధాత్మను నడిపించిన విధముగా నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14 మనం చూసినట్లయితే 13-14 నేను చదువుతున్నాను, చూడండి. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మనము సొంత క్రియల చేత లేకుంటే ధర్మశాస్త్రం వలన మనము పరిశుద్ధాత్మను సంపాదించుకోలేదు. మన సొంత క్రియల చేత మనం రక్షణను సంపాదించుకోనలేదు. ఇవన్నీ కూడా ప్రభువునందు విశ్వాసవంతుల ద్వారానే. ఏమంటున్నారు? మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి, ఆయనందు విశ్వాసముంచుట ద్వారా మనము రక్షణను పొందినాము, వాగ్దానము చేయబడిన ఆత్మలో ముద్రింపబడినాము. అంటే విశ్వసించుట ద్వారానే మనకు ఆత్మలో ముద్ర దొరికింది. పరిశుద్ధాత్ముడు నీవు దేవుని కుమారుడవని మనపై ముద్ర వేశాడు. నీవు ఆత్మీయ అధికారమును కలిగి ఉన్నావని మనతో సాక్ష్యము చెప్పి ఆ ముద్రను, యోగ్యతను మనకిచ్చి ఉన్నాడు. కనుక దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువై ఉన్నాడు. ఏంటంటే మనము ఆయనను సంపాదించుకొనిన ప్రజలకును విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువై ఉన్నాడు. భయాన టోకెన్ అడ్వాన్స్, ఈయన మనకు అడ్వాన్స్గా ఉన్నాడు. ముందుగానే మనము వారసులమని. మనం ఈ లోక సంబంధులము కాము, మనము పరలోక సంబంధులం, పరలోక వాసులం. అందుకనే 1 పేతురు 1 అధ్యాయంలో
ఏమని, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండి. ఈ లోకములో పరదేశులై ఉన్నంతకాలం భయముతో గడుపుడి. ఎందుకనంటే ఈ లోకములో ఉన్నది మనది కాదు కాబట్టి మీరు భయముతో మీ రక్షణను పరిశుద్ధాత్మని యొక్క కృపలో కాపాడుకొనండి అని చెప్పబడి ఉంది. కనుక మన స్వాస్థ్యము పరలోకమందున్నది, మన పౌరస్థితి పరలోకమందున్నది. కాబట్టి మనం పరిశుద్ధాత్మని నడుపుదలలో ఆయన మనల్ని నడిపించిన విధంగా మనము నడవవలసిన అవసరము ఎంతైనా ఉంది. అలా కాకుండా మనం శరీరేచ్ఛలను నెరవేర్చడానికి మనం పూనుకున్నట్లయితే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్ముడు దానికి విముఖుడన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లోకమునకు విరోధముగా, ఈ శరీరమునకు విరోధముగా ఆయన ఉంటున్నాడు. లోకముతో దేవునికి సంబంధం లేదు, లోక క్రియలతో దేవునికి సంబంధం లేదు. ఒకవేళ నీవు ఆయన బిడ్డగా ఆయన యొక్క స్వీకృతాత్మను పొంది ఆయనను అబ్బా తండ్రిని పిలిచినట్లయితే ఆయన చిత్తమును నెరవేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం మనం ఒకసారి చూద్దాం. ఏమని చెప్పబడిందంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. రెండవది, ఆయన మాట చొప్పున మీరు నడవాలి. మీరు శరీరేచ్ఛలను నెరవేర్చకూడదు. మీరు శరీరేచ్ఛలను ఆత్మచేత చంపివేయాలి. మొదటిది. అలా కాకుండా నువ్వు శరీరేచ్ఛలను నెరవేర్చినట్లయితే పరిశుద్ధాత్ముని మాట చొప్పున నడవక, ఆయన నిన్ను నడుపుతున్న సర్వసత్యములో నీవు నడవక ఆయనకు విరోధముగా నడిచినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? దుఃఖపడతాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆయనను నువ్వు దుఃఖపరచవద్దు. ఎందుకంటే విమోచన దినము వరకు ఆయన యందు ముద్రింపబడి ఉన్నాం. ఈ అధికారము, ఈ ముద్ర, నువ్వు పరలోకమునకు వారసుడవన్న అధికారము, ఈ లోక నాదుని పైన అధికారము పరిశుద్ధాత్మల మనకి ఇవ్వబడి ఉంది కదా. ఆ హక్కు ఎప్పటిదాకా అంటే మన విమోచన దినము వరకు, ప్రభు యొక్క యేసుని దేవుని రాకడ పర్యంతం. ఆయన కడబూర మ్రోగినప్పుడు నీవు ఆత్మపూర్ణుడవై ఉంటేనే, ఆత్మీయ చెవులు నీకు ఉంటేనే నీ చెవులకు ఆ యొక్క ధ్వని వినబడుతుంది. గనుక ఆయనను ముద్రింపబడి ఉన్నావు గనుక నువ్వు శరీరేత్తలను నెరవేర్చి ఆయనను దుఃఖపరచవద్దు అనేది దేవుని వాక్యము. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లయితే పరిశుద్ధాత్ముడు మన యందు చాలా విసిగిపోతాడు, వేసారిపోతాడు. ఆయనను కడమట్టుకు నియందు ఆయన ఉండాలనుకున్నప్పుడు ఆయన దుఃఖపెట్టవద్దు. మన ప్రియులను మనం దుఃఖపెడతామా? మనల్ని ప్రేమిస్తున్న తల్లిదండ్రులు మనం దుఃఖపెడతామా? తల్లిదండ్రులను దుఃఖపరచడానికి పిల్లలకు హక్కు లేదని, అయ్యో తల్లిదండ్రులు దుఃఖపెడతావా, అన్నదమ్ములను దుఃఖపెడతావా, బిడ్డలను దుఃఖపెడతావా అని మనం అంటుంటామే. మనకై సిలువలో తన ప్రాణమును అర్పించి మనల్ని పరలోక వారసులుగా చేయాలన్న ఆయనను దుఃఖపరచడానికి మనకేం అధికారం ఉంది? నువ్వు ఆయన బిడ్డగా ఉండాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టవద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా ఉండాలంటే నువ్వు శరీరేచ్ఛలను నెరవేర్చకూడదు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం మనం ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం. ఇక్కడ ఏమని చెప్పబడి ఉందంటే, ముష్కరులారా, హృదయముల చెవులను దేవుని వాక్యమునకు లోబరతనొల్లని వారులారా, మీరు పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఏమంటున్నాడంటే, ముష్కరులారా, మూర్ఖులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోబరతనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల వలె, మీ పితరులు ఎవరు? ఇశ్రాయేలీయులు దేవుని చేత ఏర్పరచబడిన వారై ఉండి వారేం చేశారు? ఆయన మాటకు చెవినొగ్గక వారు మూర్ఖులుగా ఆయనను ఎదిరించుట ద్వారా
అరణ్యములో రాలిపోయిరి. వారి వల్లనే మీరు కూడా దేవుని వాక్యమును విననొల్లక మీ మనస్సును చెవులను అందుకనే మాట అంటాడు, సంగముతో ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెవులు లేవని కావు. భౌతికమైన చెవులు ఉన్నాయి, కానీ భౌతికమైన చెవులు చాలవు. ఆత్మ చెప్పు మాటలు వినడానికి ఆత్మీయ చెవులు కావాలి. భౌతికమైన చెవులు అర్థం చేసుకోలేవు ఆత్మీయ విషయాల్ని. అందుకనే నశించు వారికి దేవుని వాక్యం వెరితనంగా అనిపిస్తుంది. రక్షింపబడుతున్న పాపికి అంటే ఆత్మీయ చెవులు గలవానికి దాని యొక్క పరమార్థం. అందుకని అంటాడు, నీ వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురం. కనుక ఆ వాక్యం నీకు అంత మధురముగా ఉండాలంటే ఆయనకు నువ్వు లోబడి ఆత్మీయ చెవులు కలిగి దేవుని వాక్యమును వినవలసిన అవసరం ఉంది. అలా వినకుండగా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరుస్తున్న విషయాలు నీకు శరీర కార్యములకు మూల పాఠములకు విరోధముగా ఉన్నప్పుడు, ఇతరులను నువ్వు ముఖస్థుతి చేయడానికి నువ్వు పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నావేమో, లోకస్తులను సంతోషపెట్టడం కోసం, నీ కుటుంబ సభ్యులను సంతోషపెట్టడం కోసం, లేక నీ భార్యను లేక నీ భర్తను సంతోషపెట్టడం కోసం, లేక నీ బంధువులను సంతోషపెట్టడం కోసం, లోకపు మెప్పు కొరకు నీ దేవుని వాక్యమును నిరర్థకము చేస్తున్నావేమో, పరిశుద్ధాత్మను ఎదురుస్తున్నావేమో, వద్దు అని పరిశుద్ధాత్మను చెబుతున్నా నువ్వు వినలేదేమో. బిలాము ఆ విధంగానే చేశాడు. దేవుడు వద్దన్న పని గాడిద మానవ స్వరముతో మాట్లాడినప్పటికీ కూడా అన్యాయంగా వచ్చే ఆ యొక్క ఒత్తుబడి కోసం, ఆ ధనము కోసం ఆయన దేవునికి విరోధముగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ ఆయన మాట్లాడిన దేవుడు ఆయన నాలుకను తిప్పి వేశాడు, కానీ ఆయన నశించిపోయాడు. ఇదిగో మనము ఆకారం చేశాడు, దేవుని మాటకు విరోధముగా ఆ యొక్క అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చి దేవుని శాపమునకు గురయ్యాడు. ఈరోజు కృపాకాలము గనుక ఆయన కనికరము చూపుతున్నాడు. కనికరము చూపుతుండగా నువ్వు పరిశుద్ధాత్మను ఆయన చెప్తున్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకు, పరిశుద్ధాత్మను ఎదిరించకు. మీరు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు, పరిశుద్ధాత్మను ఎదిరించొద్దు. మనము రెండవది ఏంటి? మొదటిది పరిశుద్ధాత్మానుసారముగా నడవాలి. ఆయన ఏ విధంగా నడిపిస్తున్నాడో, ఆయన ఏమి చెప్తున్నాడో, నీ చిత్తము కాదు ఆయన చిత్తమే. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకున్నా ఆయన నడవవలమని చెప్పిన విధముగా నువ్వు నడవలసిన అవసరం ఉంది. యోహాను సువార్త 16:13 సత్యస్వరూపైన ఆత్మ తనంతట తాను ఏమీయూ బోధింపడు, కానీ నా వాటిలో తీసుకుని మీకు బోధించును కనుక నన్ను మహింపరచును అంటాడు. ఆయన ఏమి చెప్పడు, ఇందులోవే తీసుకొని బోధిస్తాడు. చాలామంది ఆ విధంగా కాదు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని చెప్తూ దేవుని వాక్యానికి సంబంధం లేని విషయాలు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు అని చెప్పడం మొదలు పెడుతున్నారు. వారు దేవునికి లెక్క చెప్తారు. కానీ పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఏమీ బోధింపడన్నది మనం తెలుసుకోవాలి. ఆయన ఏం చెప్పినా నా వాటిలో తీసుకొని అని ప్రభు చెప్పాడు గనక ప్రభువు ఏవంటే ఇదే వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన శరీరధారి అయిన యేసు. ఆయనవి అంటే ఇవి ఈ వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధాత్ముడు ఏమీ నీకు చెప్పినా ఆయన ఈ వాక్యములోదే నీకు చెప్తాడు కనుక దేవుని మహింపరుస్తాడు. తనను తాను మహింపరచుకోడు కనుక నిన్ను మహింపరచుకోవద్దు. దేవుని వాక్యమును నిరర్థకం చేస్తూ పరిశుద్ధాత్ముడు చెప్పని మాటలను పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించిన వాడవవుతావు, ఎదిరించిన దానవవుతావు. పరిశుద్ధాత్మను నడిపిస్తున్న మార్గంలో నడవక శరీరేత్తలను నెరవేరుస్తే పరిశుద్ధాత్మను ఎదిరించిన వాడవవుతావు. కనుక పరిశుద్ధాత్మను ఎదిరించకుడి, పరిశుద్ధాత్మానుసారము నడవండి, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి. మూడవది పరిశుద్ధాత్మను ఎదిరించకుడి. మనము అపోస్తల కార్యం
5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాటను చూద్దాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? పేతురు అడుగుతున్నాడు. అననీయ తన పొలమును అమ్మాడు. ఆ పొలంలో కొంత డబ్బు దాచి కొంత తీసుకొచ్చాడు. తనదే పొలం, తను అమ్మాడు, తీసుకొచ్చాడు. ఇంతకే అమ్మితవా అన్నప్పుడు, కాదయ్యా నేను కొంత దాచుకున్నానని చెప్పవచ్చు. కానీ ఇంతకే అమ్మా, నా పొలమంతా డబ్బులంతా నీకు ఇచ్చేస్తున్నాను దేవునికి అన్నట్టుగా ఆయన అక్కడ చెప్పాడు. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? పరిశుద్ధాత్మను మోసపుచ్చొద్దు. సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు దుష్టుని ఆలోచనను తెలిసి వాని ఎదిరించాలే తప్ప వాని చేత ప్రేరేపింపబడి నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చినావు. ఎందుకు మోసపుచ్చితివి అని ఆయన అడుగుతున్నాడు. అదే అధ్యాయము 9వ వచనములో తిరిగి అననీయ భార్య సఫీరా వచ్చినప్పుడు ఆమెతో అదే మాట చెప్పినప్పుడు, భర్త చెప్పిన అబద్ధమే ఆమె అక్కడ ఆడుతుంది. అప్పుడక్కడ అంటున్నాడు ఆయన, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? పరిశుద్ధాత్మను శోధించొద్దు. పరిశుద్ధాత్మను శోధించటకు వీరిద్దరూ ఏకీభవించారు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, పరిశుద్ధాత్మను శోధించుటకు వారు అక్కడ ఏకీభవించి ఉన్నారు. చూడండి, అనేక సందర్భాల్లో మనం ఇలా ఏకీభవిస్తుంటాం. పరిశుద్ధాత్మను సమస్తము ఎరిగి ఉన్నాడు. ఆయనను మోసపుచ్చలేవు. మనుషులను మోసపుచ్చగలవేమో, మనుషులను ఎదిరించగలవేమో, మనుషులను శోధించగలవేమో, కానీ పరిశుద్ధాత్మను సమస్తము ఎరిగి ఉన్నాడు గనుక ఆయనను నువ్వు మోసపుచ్చలేవు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీరెందుకు ఏకీభవించితిరి అంటున్నాడు. మొదటిది పరిశుద్ధాత్మానుసారము నడవాలి. రెండవది పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, పరిశుద్ధాత్మను ఎదిరించవద్దు, పరిశుద్ధాత్మతో అబద్ధము మాట్లాడవద్దు, పరిశుద్ధాత్మను శోధించవద్దు. అబద్ధము మాట్లాడువాడు అబద్ధికుడు. చాలామంది ఈ రోజుల్లో మేము దేవుని బిడ్డలమని చెప్తూ, సేవకులమని చెప్తూ, ఆయనకు సాక్షులమని చెప్తూ, మేము విశ్వాసులమని చెప్తూ అనేక విషయములలో అబద్ధము మాట్లాడుతున్నారు. దేవుని దర్శనము లేకున్నా దైవ దర్శనమని అబద్ధము చెబుతూ మనుషులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడు దీనిని సహించడు. చాలామంది అనుకుంటారు దేవుడు ఏం చేయట్లేదు కదా అని. ఆనాడు అననీయ సఫీరా వెంటనే ఆ శిక్షను అక్కడ అనుభవించినారు. నేడు మనకు అక్కడ రావట్లేదు కాబట్టి ఈ దేవుడేం చేయడని కాదు. రోజున అవన్నీ కూడా మన ఎదుట ఉంచి ఆయన లెక్క అడిగే పరిస్థితి ఉందని మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తే అక్కడ ఏమని చెప్పబడి ఉందంటే, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఆయన పరిశుద్ధాత్మకు విరోధముగా వారు చేసినందువలన, తిరుగుబాటు చేసినందువలన ఆయన వారికి విరోధి అయ్యాడనమాట. ఏమని చెప్పదు, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామో పరిశుద్ధాత్ముడు విరోధి అయిపోతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను ఎదిరింపకూడదు. ఎందుకంటే విమోచన దినం వరకు ఆయనలో మనం ముద్రింపబడి ఉన్నాము. ఈ లోకములో ఉన్న వారిని జయించి జయ జీవితం మనం జీవించాలంటే, పరలోకమునకు మనం వెళ్ళాలంటే, పరలోకమునకు మనం వారసులమై ఉండాలంటే పరిశుద్ధాత్మతో మనం ఏకీభవించి ఆయన చెప్పినట్టుగా ఆయనను వెంబడించాల్సిన అవసరత ఇంత ఆయన ఉంది. అలా కాకుండా మనము సొంత ఇష్టానుసారముగా మనము నడిచినట్లయితే పరిశుద్ధాత్మలో మనము విజయమును పొందలేం. విజయం పొందాలంటే అధికారమును మనము కలిగి కడమట్టుకు జయ జీవితం జీవించాలంటే, ఎందుకనంటే లోకంలో ఉన్నవాడిని మనం గెలవాలంటే,
వాడిని గెలిస్తే తప్ప మనం పరలోకానికి వెళ్ళం కనుక తప్పనిసరిగా వాడిని గెలవలసిన అవసరం ఉంది. వాడిని గెలవాలంటే పరిశుద్ధాత్మని చిత్తానుసారం మనం నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చిత్తానుసారం నడవాలనుకుంటే పరిశుద్ధాత్మానుసారముగా నడవాలి. పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను మోసగించకూడదు, పరిశుద్ధాత్మతో అబద్ధం మాట్లాడకూడదు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో మనం చూస్తే పరిశుద్ధాత్మను ఆర్పకుడి అని మనం అక్కడ చూస్తాం. చూడండి, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఎందుకనంటే ఆత్మను ఆర్పకుడి. ఎప్పుడు ఆరిపోతాడు పరిశుద్ధాత్ముడు? ఆయన నియందుండగా, ఆయన చెప్పినట్టు నువ్వు వినకుండగా, నీవు శరీరానుసారముగా జీవిస్తూ, ఆయనను దుఃఖపరుస్తూ, ఆయనను ఎదిరిస్తూ, ఆయనను మోసగిస్తూ, ఆయనతో అబద్ధం మాట్లాడుతూ నీవు లోకానుసారముగా జీవిస్తే ఆయన దుఃఖముతో నీకు విరోధి అవుతున్నాడు. ఆయన నీకు విరోధి అయినప్పుడు ఆయన నీ యొద్ద నుండి వెళ్ళిపోతున్నాడు. అదే ఆత్మను ఆర్పడం. ఆత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్మను ఆర్పివేశావంటే నువ్వు ఉట్టివాడివే. నువ్వు ఉట్టివాడివైనప్పుడు లోకములో ఉన్నవాడిని నువ్వెలా జయించగలవు? లోకములో ఉన్నవాడిని నువ్వు జయించలేదనుకో, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. పరలోకమునకు వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధాత్మకు లోబడి ఉండవలసిన అవసరం ఉంది. తెస్సలోనిక పత్రికలోని మనం ఈ 5వ అధ్యాయములో 23వ వచనం ఒకసారి చూస్తే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమన మనమందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? పరిశుద్ధాత్మ ద్వారా మనము మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఈ యొక్క ఆత్మను శరీరమును జీవమును మూడు కూడా ఆయన రాకడి యందు నిందారహితముగా ఉండాలంటే దానిని ఆ విధంగా కాపాడగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఎందుకనగా మనము చూసినట్లయితే మనస్సాక్షి కాలములో ఆయన ఎన్ని దర్శనాలు ఇచ్చినా, ఎంతమంది ప్రవక్తల ద్వారా సూచనలు ఇచ్చినా వారు శరీరాత్మ ప్రాణములు నిందారహితంగా ఉండలేకపోయారు. అదేవిధంగా ధర్మశాస్త్ర కాలంలో చూసినట్టయితే ధర్మశాస్త్ర ప్రకారము కూడా వారు నిందారహితులుగా ఉండలేకపోయారు. ప్రతి సంవత్సరం ప్రధాన యాజకుడు తన పాపముల నిమిత్తం గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించవలసిన స్థితిలో వారు ఉన్నారు. ఆనాడు ఆ యొక్క మనస్సాక్షి ప్రకారమైతేనేమి, ధర్మశాస్త్ర ప్రకారం అయితేనేమి వారిని వారు నీతిమంతులుగా అనుకున్నవారు మరణము కాపరిగా ఉండగా పాతాళములో అబ్రహాం బోయిజునందు ఉండగా మరణం వారి కాపరిగా ఉన్నది. ఎందుకని? పాపమునకు బలము మరణమే కనుక వారి ఇంకా పాపం ఉంది, జన్మ పాపం ఉంది, వారు పాపం నుంచి విమోచింపబడలేదు కనుకనే అక్కడ వారికి మరణము కాపరిగా ఉన్నది. యేసు క్రీస్తు సిలువలో తన ప్రాణమును అర్పించి ఆ పరిశుద్ధ రక్తమును తీసుకొని పాతాళమునకు దిగిపోయి ఆ మరణపు ముళ్ళును విరిచి వారిని విడిపించు పర్యంతం వారు అక్కడ ఉండవలసి వచ్చింది. కానీ ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహింపబడి నీలో నాలో ఆయన నివాసముండి ఆయన మనల్ని కాపాడి ఆయన రాకడలో మన ప్రాణాత్మ శరీరములు నిందారహితముగా ఉండునట్లుగా చేస్తే తప్ప మనము మహిమ శరీరము ధరించి మధ్య ఆకాశమునకు కొనిపోబడలేము. ఈ రక్షణ, ఈ పిలుపు ఎందు నిమిత్తం మనం పిలువబడితేమో ఆ ఉన్నతమైన పిలుపుకు కలుగబో బహుమతి పరలోకము వారసత్వం. ఆ పరలోకమునకు మనల్ని తీసుకువెళ్ళాలని ఆ ప్రభువైన యేసుక్రీస్తు లోకమునకు మానవుడుగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. మన పాపముల శాపములకు ఆయన బలి అయి మనల్ని విమోచించి
ఈ లోకంలో ఉన్నవాన్ని గెలవడానికి కొరకై పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినాడు. ఆ పరిశుద్ధాత్మను కలిగిన వారమై, పరిశుద్ధాత్మను ముద్రింపబడిన వారమై, ఆ ముద్రను, ఆ అధికారమును మనము జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఆరిపోతుంది. అంటే అధికారము తీసివేయబడుతుంది. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద ఉన్నతమైన చదువులు చదివినా వారికి ఇవ్వబడిన అధికార పత్రం నిర్వీర్యమైపోతుంది దుర్వినియోగము చేసినప్పుడు. వారు దుర్వినియోగము చేశారు. అధికార దుర్వినియోగము చేసినప్పుడు వారి అధికారం వారి నుండి తొలగింపబడినట్టుగా నీవు అధికార దుర్వినియోగము చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎందుకు అనుగ్రహింపబడ్డాడంటే దేవుని మహింపరచడానికి, నిన్ను నీవు మహింపరచుకోవడానికి కాదు, నీవు ఉప్పొంగడానికి కాదు. నీవు ఉప్పొంగితే పరిశుద్ధాత్ముడు ఒప్పుకొనడు. ఎందుకంటే ఆయన త్వరగా కోపపడడు, త్వరగా ఉప్పొంగడు, డంబముగా నడువడు. కనుక పరిశుద్ధాత్మను కలిగిన నీవు ఆత్మానుసారముగా నడు, ఆయన ఆధీనములో నడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. మద్యముతో మత్తులై ఉండకుడి, అందు దుర్వ్యాపారము కలదు, ఆత్మపూర్ణులై ఉండుడి. ఈ మాటకు అర్థమేమిటి? మద్యముతో మత్తులైన వాడు ఆ మద్యపు స్వాధీనములో ఉంటాడు. అందుకనే వాడు విపరీతంగా ప్రవర్తిస్తాడు. ఎంత నీట్గా ఉదయం బయలుదేరి వెళ్తాడో సాయంత్రం మద్యం స్వాధీనమైపోతే హాస్యాస్పదంగా అపహాస్య పాలైపోతుంటాడు. ఏంటంటే చాలామంది అయ్యో తాగినాడండి, తెలియదు, అతనికి బుద్ధి స్వస్థత లేదు, తాగుడు మత్తులో ఉన్నాడు అని. అది దుర్వ్యాపారం. అదే మాట అక్కడ ఆత్మపూర్ణులయ్యుండుడి అన్నాడు. అంటే ఒక మద్యముతో ఉన్న వ్యక్తి ఎలాగైతే ఆ మద్య స్వాధీనములు ఉండిపోతున్నాడో, ఆ మత్తు అతనిని ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నాడు, అలాగే నీవు ఆత్మకు స్వాధీనమైపో. ఆ పరిశుద్ధాత్ముడు నిన్నెలా నడిపిస్తే అలా నడిచినట్లయితే విధేయులైన బిడ్డలై ఆయన మాటకు లోబడి ఆయన ఏం చెప్తే అది చేయడానికి నువ్వు సంసిద్ధుడివై ఉన్నప్పుడు దేవుని నామము నేను మహిమపరిచిన వాళ్ళమవుతాం. పరలోక రాజ్యమునకు మనం వారసులుగా ఉంటాం. కడమట్టుకు మనం పరిశుద్ధాత్మకు లోబడి నడవలసిన వారమై ఉన్నాం. ఆత్మచేత శారీరక క్రియలను చంపి మనం ముందుకు సాగినట్లయితే పరలోకమునకు వారసులమవుతాం. మనం పిలువబడింది అందుకే. ఈ లోకంలో మనుషుల చేత మెప్పు పొందడానికో లేక ముఖస్థుతి పొందడానికో కాదు. మనం పిలిచిన వాడు నమ్మకస్తుడు. ఆయన నామమును ఘనపరచడానికి మనం పిలువబడ్డాం గనక ఆ యొక్క మార్గములో పరిశుద్ధాత్మను మనకిచ్చిన అధికారమును సైతానుపై ప్రయోగించి అపవాది కుయుక్తి తంత్రములను పడగొట్టి వాడి బంధకంలో ఉంటున్న వారిని విడిపించి దేవుని రాజ్యమునకు వారసులుగా జీవిద్దాం. దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మికిలి కనికరము కలిగిన మా దేవా, మా ప్రభువా, మీ పాదమునకు స్తోత్రములు. మేము ఒట్టివారము ప్రభువా, బలహీనులము, చేయవలనన్న మంచిని చేయలేక చేయకూడదని కీడునే చేయువారము. అట్టి పాప నియమమునకు లోబడిన మమ్మును ప్రభునేసు క్రీస్తు వారి బలియాగమును బట్టి అందు నుండి మమ్మల్ని విడిపించి మాకు ఈ గొప్ప రక్షణ భాగ్యమును దయచేస్తున్నావు నాయనా. ఆ రక్షణలో కడమట్టుకు మేము కొనసాగి పరలోకమునకు వారసుల నిమిత్తం లోకములో ఉన్నవాని జయించుట కొరకై పరిశుద్ధాత్మను వరమును మాకు అనుగ్రహించినావు. పరిశుద్ధాత్మని యొక్క సంరక్షణలో ఆయనను దుఃఖపరచువారము కాక, ఆయనను ఎదిరించువారము కాక, ఆయనను మోసగించువారము కాక, ఆయనతో అబద్ధము మాట్లాడువారము కాక, ఆయన నామమును బట్టి ఆయన నిన్ను మహింపరచువారముగా, నీకు సాక్షులముగా ఈ లోకంలో జీవించి నీ రాకడయందు నేను సంధించి నాయన నీ యందు ఆనందించు భాగ్యమును మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభు, మేము పిలువబడిన పిలుపుకు కలుగు బహుమతిని పొందు నిమిత్తము నియమము తప్పక గురి యొద్దకు పరిగెత్తుటకు మాకు నేర్పమని వేడుకుంటున్నాం. ప్రభువా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ,
మీ కృపాహస్తములకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని సర్వసత్యములోకి నడిపించమని వేడుకుంటున్నాం. వింటున్న ప్రతి బిడ్డపై నీ కృపను కుమరించమని వేడుకుంటున్నాం. ప్రభువా, సమస్యలలో, వేదనలో, బాధలు, దుఃఖములు, ప్రభువా, వ్యాధిలో ఉంటున్న ప్రతి బిడ్డపై మీ గాయపడిన హస్తమును ఉంచండి. మాకు చాలిన దేవుడవు ప్రభువా నీవు. ప్రతి సమస్యకు పరిష్కారం కలదు నీ యొద్ద. ప్రభువా, నీ కృపలు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొనండి. నీకిష్టులైన వారికి భూలోకములో సమాధానమని చెప్పినావు కనుక మేము మీకు ఇష్టలముగా, నీ ఆజ్ఞకు లోబడిన బిడ్డలముగా జీవించుటకు కృపను అనుగ్రహించండి. నాయన, అట్టివారికి లోకమిచ్చినట్టుగా కాదు, నా సమాధానమునే మీకు ఇస్తానన్నావు గనక మా గృహములలో నీ సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాం. రక్షక, నీకు స్తోత్రం. ఆయన, లోకమంతా కూడా ఎంతో అల్లకల్లోలముగా ఉంటుండగా ప్రభువా, పేదలు, నిరుపేదలు ఎన్నో తండ్రి కష్టములను ఎదుర్కొంటుండగా ఈ పరిస్థితులను మార్చండి. కనికరము కలిగిన దేవుడవు కదా తండ్రి, నీవు బలిని కోరువాడవు కావు కదా తండ్రి. నీ కనికరమును కుమరించుమని వేడుకుంటున్నాం. ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రదేశంలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, స్వస్థపరచండి. దేశమునకు స్వస్థతను దయచేయండి. నాయన, నీకే స్తోత్రములు ప్రభువా. వింటున్న ప్రతి బిడ్డపై నీ కృపను కుమరించి ప్రభువా, ఇంకను నీ వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడిపించి నీ యందు మేము బలవంతులమవుటకు సహాయము దయచేయమని వేడుకుంటూ తిరిగి నీ కృపాసనం వద్ద ఈ విధముగా కూడి నేను స్తుతించి ఘనపరచు పర్యంతం నీ కృపాక్షేమములు మాకు తోడై ఉంచుమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక